శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మిథున రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది, గ్రహ సంచారం వల్ల వారికి ఏ విధంగా ఉంటుంది, గోచారం వారికి సహకరిస్తుందా సహకరించదా అన్న అంశం గురించి చెప్తున్నాను. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వారు మృగశిర 3 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలుపుకుంటే మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పగడాన్ని ధరిస్తే వారి నక్షత్రాధిపతి ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆరుద్ర వాళ్ళు గోమేధికాన్ని ధరిస్తే వారి నక్షత్రాది ప్రకారంగా బాగా ఉంటుంది. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల వారు కనకపుష్పరాగాన్ని కనుక ధరిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే గ్రహ సంచారం వల్ల నేను వేసిన లెక్కల అనుభవం ప్రకారంగా నేను చెప్పబోయేది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. తూచా తప్పకుండా పాటించండి. జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రము, అది గణితానికి సంబంధించింది. కానీ ఏదో ఊసిపోయి చేసింది కాదు, లెక్కల ప్రకారంగా సూచిస్తున్నాను. అవి ఖచ్చితంగా మీకు జరిగి తీరుతాయి. అంతేకాని ఏదో గొప్పలకు చెప్పేవాడిని మాత్రం కాదు. జ్యోతిష శాస్త్రములో 26 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతోమంది విద్యార్థులను తయారు చేశాను. ఎన్నో గ్రంథాలు చదివాను, వాటిని కళ్ళారా చూశాను. కొన్ని సంతోషాలను చూశాను, కొన్ని బాధలను చూశాను, కొన్నిటికి నివారణ చెప్పగలిగాను. చాలా చాలా సంతోషం అండి. ఏదో డబ్బులు సంపాదించాలని మాత్రం ఈ వయసులో చేసేవాడిని కాదు నేను. గ్రహ సంచారం వల్ల ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి రవి అంత పెద్దగా లేడు. కుజుడు 3వ వెంట ఉన్నాడు. 3వ వెంట కుజుడున్నప్పుడు లాభాలు ఏం జరుగుతాయి జూన్ మాసంలో అంటే, భూమికి సంబంధించిన తగాదాలు తీరిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అద్భుతంగా ఉంటారు. పోలీసు రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. గొడవలు తగ్గిపోతాయి. మిమ్మల్ని చూస్తేనే మీ ఇంటిల్లిపాది అందరూ గదగద వణికిపోతూ ఉంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇప్పటి వరకు నిరాశగా ఉన్న మీ వ్యాపారం ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని గతంలో ఇబ్బందులు పెడితే వారికి వారే తగ్గి మీకు తలవంచి ఉంటారు. ఇకపోతే శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. గురుబలం మాత్రం లేదు. వివాహాలకు సంబంధించిన మిథున రాశి వారికి వివాహ యోగ్యత లేదని చెప్పవచ్చును. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ వివాహాలు జరగకపోవడానికి కారణం గురుబలం లేకపోవడమే. కానీ శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం చేత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అనుకున్న తడవుగా చేతికి డబ్బులు అందుతాయి. ఇతరుల దగ్గర నుంచి మీకు రావాల్సిన రాబడులు బాగా వస్తాయి. మనీ లాండరింగ్ చేసేవాళ్ళు కానీ, వడ్డీ వ్యాపారం చేసేవారు కానీ, బంగారు వ్యాపారాలు చేసేవారు కానీ వారికి ఆర్థికంగా బ్రహ్మాండమైన వెసులుబాటు ఉంటుంది. మీరు అనుకోవచ్చు, బంగారం 1,01,000 ఉంది, గురుగారు బంగార వ్యాపారం బాగా నడుస్తాయి అంటున్నారు, మరి ఇది వచ్చేసి జ్యేష్ఠ మాసం పోయి ఆషాఢ మాసం వస్తుంది, ఇవన్నీ ట్రాష్ అని అనుకోవచ్చు. కానీ శుక్రుడు మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి శుక్రబలం వల్ల ఖచ్చితంగా వ్యాపారంలో లాభాలు వచ్చి తీరుతాయి. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి గురుబలం తగ్గినా కానీ శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం చేత అమ్మాయిలు వివాహానికి రెడీ అవుతారు. అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. గురుబలం ఒకటే కాదు, శుక్రుని వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. అబ్బాయిల విషయంలో నూతన వస్త్రాలు, అలంకరణలు, ఏదైనా టూరిజం వెళ్ళాలని, స్థలాలు సందర్శించాలని బాగా ఉబలాటంగా ఉంటుంది. అవి నెరవేరుతాయి. ఇకపోతే కేతు 3వ వెంట ఉన్నాడు. కేతు కనుక గ్రహ సంచారంలో 3వ వెంట ఉన్నప్పుడు, ఈ మిథున రాశి నుంచి 3వ వెంట ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వారి వల్ల కుటుంబానికి గొప్ప పేరు వస్తుంది. ఎప్పటి నుంచో కష్టపడుతున్నా దానికి విలువంగా నీకు విలువ ఇచ్చి గౌరవం ఇచ్చిన వారు లేకపోవచ్చును. కొంతమందికి అయితే వారికి సన్మానాలు జరుగుతాయి. తల్లిదండ్రుల పేరు ఉన్నత స్థాయికి నిలబడ్డట్టుగా మీకు ప్రపంచం గుర్తిస్తుంది. ఇంటిల్లిపాది మిమ్మల్ని అందరినీ గౌరవభావంగా చూస్తారు. దాంతోపాటు మనసు ప్రశాంతత, భక్తిభావము, ఏదైనా తీర్థయాత్రలు సందర్శించాలనే కోరిక బాగా కలుగుతుంది. మానసికమైన ఉల్లాసము, అందరితో ఆహ్లాదంగా జీవించాలి, మాట్లాడాలనే ఉద్దేశం బాగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు డిప్రెషన్లో ఉండవచ్చును, కానీ ఈ కేతు వల్ల అద్భుతంగా ఆనందంగా ఉండే యోగ్యత ఉంది మీకు.
ఇకపోతే గోచార రీత్యా మీకు కలిసి వచ్చే గ్రహాలు మూడే, ఒకటి కుజుడు, రెండవది శుక్రుడు, మూడవది కేతు. ఈ 3 గ్రహాలు మీ జీవితానికి సరిపోతుంది. కానీ వివాహ యోగ్యత మాత్రం లేదు. ఏదైనా నూతనంగా గృహాలు నిర్మించాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అది. ఈ నెల కాకుండా కొంచెం ఆగి ప్రయత్నం చేయండి, మీకు ఏమైనా లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఇంకా వివాహాలు కాక వ్యాపారాలు కుంటుపడి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉంటే అది ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుందని బాధపడే బదులు ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోండి. జాతకముతో జీవితాన్ని మార్చుకోవచ్చును. సరి అయిన జాతకుడు కనుక జ్యోతిష్యాన్ని గణితం లెక్క చేసేసి దాన్ని ఎలా చేస్తే బాగుపడతారన్న విషయాన్ని కనుక తెలియజేస్తే దాన్ని పాటిస్తే ఖచ్చితంగా ఉంటుంది. మనకు రాబో కష్టాలను అంచనా వేసి చెప్పేదే గణిత శాస్త్రము, ఈ జ్యోతిష శాస్త్రము. మనకు ఋషులు అందించిన గొప్ప వరం ఇది. ఇకపోతే దశలు ఒకసారి చూద్దాం. మిథునరాశి వారికి మృగశిర 3, ఆరుద్ర 4, పునర్వసు 1, 3 పాదాలు అన్నాను కదా. మృగశిర నక్షత్రం వారికి 15 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలు ఉన్న వారికి గురుమహాదశ నడుస్తుంది. వారికి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ 31 దాటి 50 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో, 32 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి శని మహాదశ ప్రారంభమైంది. వారి జాతకంలో శని ఎక్కడున్నాడో చూసుకుంటే కానీ శని చాలా ఇబ్బంది చేస్తాడు. 31 నుంచి 50 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలు. ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఆరుద్ర 4 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. కానీ వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. 18 నుంచి 34 వరకు రాహు మహర్దశ ఉంటుంది. ఇది చాలా పీక్ దశ. ఈ 34 వరకు వారి యువకులుగా ఉంటారు. చదువు అన్ని రంగాలకు ముందుకు వెళ్తుంటారు. కానీ కుంటుపడుతూ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి రాహు సంబంధించిన పరిహారాలు కానీ ఒకసారి జాతకాన్ని పరిశీలించుకొని వారి జాతకంలో రాహు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకొని ఎలాంటి పనులకు ఆటంకమైతే అనే విషయాన్ని తెలుసుకుంటే చాలా సంతోషం. ఇకపోతే పునర్వసు 1, 2, 3 పాదాల వారికి గురు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. గురువు 16 సంవత్సరాలు ఉంటారు. కానీ ఇప్పుడు 35 సంవత్సరాలు ఉన్న వారికి శని మహర్దశ నడుస్తుంది. దాని తర్వాత వీరికి బుధ మహర్దశ 52 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో వారికి 35 నుంచి 52 వరకు బుధుడు పనిచేస్తాడు. కాబట్టి ఈ దశలన్నిటి చాలా గొప్పవి. అవి తెలుసుకోవాలి. ఆ దశానాథుడు ఇప్పుడు నడుస్తున్న దశానాథుడు ఎక్కడ ఉన్నాడో ఆ ఫలాన్నే ఇస్తాడు. కానీ ఏ దశ పడితే ఆ దశ మనం యోగించడం కాదు. నీకు నీ జాతక చక్రములో ఇక్కడ ఉండబడే దశానాథుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ఫలితాలను ఇస్తాడు. ఒకవేళ కనుక ఇప్పుడు మీకు గురుమహర్దశ నడుస్తుంది అనుకోండి, గురువు ఏకాదశ స్థానంలో కానీ, కోణస్థానంలో కానీ, కేంద్ర స్థానంలో కానీ, ఉచ్చస్థానంలో కానీ ఉంటే ఆ గురుమహర్దశ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఏ గ్రహము కూడా చెడు గ్రహం కాదు. వారి డ్యూటీస్ వారు చేస్తూ ఉంటారు. శని కూడా మీకు ఉచ్చస్థానంలో ఉంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. కాబట్టి మీకేదైనా వ్యాపార సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ ఉంటే ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. భగవద్దత్తమైన జ్యోతిష్యాన్ని ఉపయోగించుకోండి. మీ యొక్క సమస్యలకు సరైన పరిష్కార మార్గం చూపించగలవాడనని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎంతోమందికి సహాయం చేస్తారు, మీకు కూడా సహాయం చేసేవాడిని. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ.